హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి నవల ఆత్మీయులు 4వ భాగం ఈరోజు చెప్పుకుందాం. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సూర్యం, సీత పెద్దవాళ్ళయ్యారు, చదువులయ్యాయి. ఇంక ముందేం జరుగుతుంది అనేది ఈ భాగంలో చూద్దాం. జగన్నాథం ఇంట్లో వ్యక్తులంతా ఎలాంటి అరమరికలు లేకుండా ప్రవర్తించడంతో సూర్యం, సీత ఇద్దరు త్వరలోనే సంకోచం వదిలించుకుని ఆ ఇంట్లో వాళ్లలో కలిసిపోయారు. సహజంగా స్నేహప్రియ అయిన జయ తన వాక్చాతుర్యంతో సీతలో ఉండే బెరుకును పోగొట్టి తమ మధ్య స్నేహాన్ని సుస్థిరపరిచింది. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటే కానీ సీతకు తోచదు. జయ కాలేజీకి వెళ్ళిపోతే ఆ రోజంతా తీరుబడే. ఓ రోజు చిందరవందరగా ఉన్న జయగదిని నీట్గా సర్దుతున్న సీతను చూసి జగన్నాథం ముగ్ధుడవుతూ, చూడమ్మా సీత, జయకి ఎంతసేపు చదువు మీద వీణ మీద ఉన్న ధ్యాస ఇంకా దేని మీద ఉండదు. మా చంద్రం సరే వాడికి అసలు ఏ గొడవ పట్టదు. ఇది నీ స్వంత ఇల్లు అనుకో అమ్మా. ఇంటితో పాటు మనుషుల్ని కూడా తీర్చిదిద్దే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, సరేనా అన్నాడు. సీత తల ఊపింది. సీత అదుపులో ఆ ఇల్లు త్వరలోనే కొత్త అందాలు చాలా దిద్దుకుంది. పని మనుషుల బద్ధకం వదిలిపోయింది. తోటంతా శుభ్రమైంది. మొక్కలన్నీ చక్కటి పూలు పూస్తున్నాయి. ఎప్పుడు చూసినా సీత గిలకలా తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. సీత వచ్చిన తర్వాత ఇంటి ఖర్చు విషయంలో చాలా పొదుపు కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్నాథం గారికి పెద్ద బాధ్యత తీరినట్టుగా ఉంది. చాలా పనులకి ఆయన సీత మీద నిశ్చింతగా ఆధారపడగలిగే నమ్మకం ఏర్పడింది. దాంతో ఆయనకి రోజురోజుకి సీత అంటే కలిగే అభిమానం ఎక్కువ అవసాగింది. ఇంటిని చక్కబెట్టుకోవడంలో సీత చూపుతున్న నేర్పు, చాకచక్యం, మాటల్లో ఆ పిల్ల సరళత్వం, ఇవన్నీ ఆయన్ని బాగా ఆకర్షించి అప్పుడప్పుడు చంద్రానికి ఇలాంటి భార్య కావాలి అనే ఆలోచన దాకా వచ్చింది. సూర్యానికి కూడా సీత ఆ విధంగా ఆ ఇంటికి ఉపయోగపడుతూ ఆ ఇంటిలో తాము ఉన్నందుకు ప్రతిఫలంగా తోచిన విధంగా రుణం తీర్చుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఆ రోజు సూర్యానికి మద్రాసు ఐపీఎస్ ఇంటర్వ్యూ ఉండటంతో వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. జగన్నాథం గారికి ఎంతో సంతోషంగా ఉంది. తను చంద్రం పట్ల ఏర్పరచుకున్న ఆశలని చంద్రం కాకపోయినా చంద్రంతో సమంగా తమ మనసులో ఆదరాభిమానాలు సంపాదించుకున్న సూర్యమైనా ఇలా తీరుస్తున్నందుకు ఆయనకు ఎంతో గర్వంగా ఉంది. ఇంటర్వ్యూలో తప్పక సెలక్షన్ అవుతా, వెళ్ళిరా నాయనా అంటూ దీవించారు. సీత దేవుడి దగ్గర పువ్వుల చెండు పళ్ళెంలో పెట్టి అన్నగారికి తెచ్చి ఇచ్చింది. జగన్నాథం గారు సంతోషంతో అన్నారు, సూర్యం, నీ చెల్లెలు వచ్చిన తర్వాత దొడ్లో మొక్కలకి పువ్వులతో పాటు ఇంట్లో నవ్వులు కూడా వినిపిస్తున్నాయనుకో. నా ఇంటికే కళ తెచ్చింది సీత అన్నారు. అంతా మీ అభిమానం తప్ప ఇంకేం లేదండి అన్నాడు సూర్యం. సూర్యం తీరా బయలుదేరేసరికి డ్రైవర్ లేడు. జయ సూర్యాన్ని తన స్టేషన్కి తీసుకువెళ్ళాలనే ఆకాంక్షతో ఉపాయంగా సమయానికి డ్రైవర్ లేకుండా పంపేసింది. ఇప్పుడు ఎలా అన్నారు జగన్నాథం గారు. నేనున్నానుగా చిన్నాన్న అంది జయ. మీరా? సూర్యం ఇబ్బందిగా చూశాడు. ఏం భయపడుతున్నారా? ఏం పర్వాలేదు. అంతగా అవసరమైతే మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాలేండి అంది డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ. సూర్యం వెనక డోర్ తెరిచి బ్యాక్ సీట్లో కూర్చోబోయాడు. ఆహా, దర్జాగా వెనక సీట్లో ఎక్కుతున్నారే, నేనేం మీ డ్రైవర్ని కాను. సూర్యం హతాశుడైనట్టు చూశాడు. మా జయతో ఎలా ప్రవర్తించినా తప్పే బాబు, ముందు సీట్లోనే కూర్చో జగన్నాథరావు గారు నవ్వుతూ అన్నారు. సూర్యం బెదురుగా వచ్చి ముందు సీట్లో కూర్చున్నాడు. కారు కదిలింది. సూర్యం రోడ్డు వైపే సూటిగా చూస్తున్నాడు. ఏమండి, నిద్రపోతున్నారా? జయ అడిగింది. అబ్బే లేదండి, సర్దుకుని కూర్చున్నాడు. మాట పలుకు లేకుండా కూర్చుంటేను. అరెరే, ఆ తలుపు సరిగ్గా పడలేదులా ఉంది. పడింది లేండి, మీకు తెలియదు, ఉండండి, నన్ను చూడనివ్వండి. జయ వంగి సూర్యం తగిలేలా డోర్ హ్యాండిల్ తిప్పి చూసింది. సూర్యం జయ చేయి ఎక్కడ తగులుతుందో అన్నట్టు వెనక్కి సీటుకు అంటుకుపోయి బిగబట్టుకుని కూర్చున్నాడు. ఏమిటండి మరీ అంత భయం? నేనే మిమ్మల్ని మింగేస్తానా? మీరు కష్టపడి మింగినా నేను అరగనులేండి. ఏం అంత కఠినమైన వారా? నేను కాదు, నా నియమం నిష్ట అలాంటివి. ఓహో, జయ దీర్ఘం తీసింది. సూర్యం మళ్ళీ రోడ్డు వైపు చూస్తున్నాడు. కొద్దిసేపు చూసి సూర్యం ఏమీ మాట్లాడకపోవడంతో జయ మళ్ళీ అంది, కర్మ. అయ్యో రామా, కారులో పెట్టెనో పరుపు చుట్టనో తీసుకువెళ్తున్నట్టుంది, కానీ లక్షణమైన మనిషిని తీసుకుని వెళ్తున్నట్టుగా లేదు కదా. అవునవును, ఆ మాటకొస్తే అసలు నాకు కారులో వెళ్తున్నట్టే లేదు, ఒంటెత్తు బండిలో వెళ్తున్నట్టుంది. కానీ
ఏమన్నారు? నాకు డ్రైవింగ్ చేతగానదనేగా, నేను స్పీడ్గా నడపలేని పిరికిదాన్ని అనేగా. చూడండి అయితే జయ స్పీడ్ 60 మైళ్ళకు పెంచింది. అంతేకాదు సూర్యాన్ని కంగారు పెట్టడం కోసం కారుని అడ్డదిడ్డంగా పోనిస్తూ డ్రైవ్ చేయసాగింది. ఏమండి, నేను అలా అనలేదండి, నా ఉద్దేశం అది కాదండి. అయ్యయ్యో మనుషులు! సూర్యన్ చప్పున జయ చేతి మీద చేయి వేసి స్టీరింగ్ గట్టిగా పట్టుకుని కారు సరిగ్గా పోయేలా డ్రైవ్ చేశాడు. ఎంత గడుసువారండి మీరు! మాటలతో రెచ్చగొట్టి నా చెయ్యి పట్టుకుంటున్నారా? సూర్యన్ షాకు తిన్నవాడిలా తీసేశాడు. సారీ, ఐఆమ్ వెరీ సారీ అన్నాడు. సారీ చెప్పేస్తే జరిగిన పనులు మాసిపోతాయంటారా? నన్ను క్షమించండి. జయ నవ్వింది. ఎంత బాగా అడుగుతున్నారు. మీ చేత తప్పులు చేయించి ఇలా 10 సార్లు మళ్ళీ మళ్ళీ క్షమాపణలు చెప్పించుకోవాలనిపిస్తోంది నాకు. సూర్యన్ సీరియస్గా కూర్చున్నాడు. ఎందుకండి ఈ నటన? నటన? నేనా? కాదా మరి? మీ అసలు స్వరూపం నాకు తెలియకపోతే ఇదంతా నిజమేనేమో, ఈ యూనివర్సిటీ ఫస్ట్ గారు ఒట్టి బడుద్దాయేమో అనుకునేదాన్ని. ఆ రోజు హోటల్లో మీ చిలిపిదనం, హుషారుతనం నేను చూడలేదు. మీలో ఆ చురుకుదనం అంతా ఏమైపోయిందండి? ఆ హోటల్లోనే మర్చిపోయి వచ్చానండి. అలాగా, అయితే నేను వెతికి పట్టుకొస్తానులేండి. జయ ఆ మాటలు అన్న తీరికి సూర్యం పక్కున నవ్వేశాడు. చూసారా, మీ చేత నవ్వించేశాను. ఆపండి ఆపండి, స్టేషన్ వచ్చేసింది కంగారుగా అన్నాడు సూర్యం. ఓ, అప్పుడే? నేను చూడనే లేదు. జయ కారు ఆపింది. సూర్యం డోర్ తెరిచి దిగబోయాడు. ఆగండి, ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది. సూర్యం తెల్లబోతూ ఆగి తిరిగి చూశాడు. మిమ్మల్ని ఇంత కష్టపడి తీసుకొచ్చాను కదా, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పరే నాకు? భలేవారే, నన్ను భుజానేసుకుని మోసుకొచ్చినట్టే మాట్లాడుతున్నారే. సరే, థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. మద్రాసు నుంచి మీకు ఏమైనా కావాలా? నన్ను గుర్తుపెట్టుకుని పరీక్ష బాగా రాసిరండి చాలు. కొంతమందిని మర్చిపోదానన్నా మర్చిపోలేం. గుర్తుపెట్టుకున్నంత మాత్రాన ఒరిగేది కూడా ఏమీ ఉండదు. ఎంత తెలివైన వారండి. తెలివి ఉన్నవాడిని కాబట్టే నా హద్దులు తెలుసుకుని నేను ప్రవర్తిస్తాను. వస్తాను, సెలవు. చిట్టిబాబు, సరోజ మ్యాటినీ సినిమా చూసి ఇంటికి తిరిగి వస్తున్నారు. వర్షం ప్రారంభమైంది. చిట్టిబాబు స్కూటర్ ఆగిపోయింది. అతను దిగి దాన్ని రిపేర్ చేయడం ప్రారంభించాడు. అబ్బా, వర్షం ఎక్కువ అవుతుంది. తడిసి ఇంటికి వెళ్ళాలంటే అమ్మ తలవాచేలా చివాట్లు పెడుతుంది గునుస్తూ అంది సరోజ. ఒక్క నిమిషం సరు, అయిపోయింది. పెద్ద లక్షాధికారినని చెప్తావు. వెధవ స్కూటరు నువ్వు. పోనీ ఇదైనా సరిగ్గా నడుస్తుందా? కుంటి గుర్రంలో 2 అడుగులు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కేస్తుంది. ఒట్టి డమడమాల వండి. ఏం చేయను సరు, మా అమ్మ కొనిస్తేనా? కారు కొనుక్కుంటే నేనే ప్రమాదంలోనైనా ఇరుక్కుంటానని మా అమ్మ భయం. నేను మామూలు చిట్టుబాబునైతే పర్వాలేదు. నే పోతే నా వెనక ఆ లక్షలన్నీ. అవునవును, సరోజ ఒప్పుకుంది. స్కూటర్ కదలనని భీష్మించుకుంటున్నట్టుగా చప్పుడు చేయకుండా ఆగిపోయింది. ఇంతలో అదే దోవన పెడుతున్న చంద్రం సరోజిని చిట్టిని చూసి కారు వాళ్ళ దగ్గరగా తీసుకొచ్చి ఆఫ్ చేశాడు. చంద్రాన్ని కారుని చూడగానే సరోజ ముఖం వికసించింది. ఏరా చిట్టి, నీ కుంటి గుర్రం మళ్ళీ ఆగిపోయిందా? నవ్వుతూ అడిగాడు చంద్రం. పోవై, నీకంతా వేళాకోళం. యంత్రం అన్న తర్వాత మారం చేయకుండా ఉంటుందా? రండి రండి, వాన ఎక్కువయ్యేటట్టుగా ఉంది, తడిసిపోతారు. మేము వచ్చేస్తే మా స్కూటరో దాన్నెవ్వరు తీసుకుపోతారా? రేపు నువ్వు వచ్చేసరికి అక్కడే ఉంటుంది. మంచివాడివే. చిట్టి, పొద్దుపోతుంది, నేను వెడతాను ఇంటికి అంది సరోజ. ఆల్ రైట్ డియర్. చిట్టి గత్యంతరం లేనివాడిలా ఒప్పుకున్నాడు. సరోజ వచ్చి కారులో కూర్చుంది. ఏం పర్వాలేదు చిట్టి, సరోజ చేయి ఊపింది. దోవలో వస్తుండగా చంద్రం అడిగాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సినిమా నుంచి. చంద్రానికి సరోజని చిట్టిబాబు గురించి హెచ్చరించాలని చాలా రోజుల నుంచి ఉంది, కానీ దానికి తగిన అవకాశం దొరకలేదు. సరోజని మెల్లగా మాటల్లోకి దింపాడు. చిట్టిని గురించి నీ అభిప్రాయం ఏమిటి సరోజ? సరోజ విచిత్రంగా చూసింది. ఏముంది, చాలా మంచివాడు, డబ్బున్నవాడు. మంచివాడు నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ డబ్బున్నవాడు మాత్రం కాదు. మిస్టర్ చంద్రం. సారీ సరోజ, డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సరదాగా నిశ్చింతగా గడపాలన్న నీ ఆశయం నేను ఏనాడో గ్రహించాను సరోజ. నువ్వు జీవితంలో మోసపోకూడదు. ఇది స్నేహితుడిగా నా ఆకాంక్ష. అమ్మాయికులారైన ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకునే కంటే ఉన్న విషయం చెప్పేసి స్నేహితుడి ముందు కృతజ్ఞుడిగా నిలబడినా పర్వాలేదనిపించింది నాకు. మీరు అనేదేదో నాకు అర్థం కావటం లేదు. ముందిది చెప్పు. నీకు కావాల్సింది చిట్టి బాబా, అతని డబ్బా? బాగుంది, అదేం ప్రశ్న? నిజాన్ని ధైర్యంగా చెప్పు సరోజ.
చిట్టిబాబుతో కలిసిన డబ్బు, డబ్బుతో ఉన్న చిట్టిబాబు. అయితే నా మాట విని ఒకసారి వాళ్ళ ఊరు వెళ్ళి స్వయంగా చూసిరా. నీ కళ్ళతో నువ్వే నిజాన్ని గ్రహిస్తావు. అంటే మీ ఉద్దేశం? చిట్టిబాబు నువ్వు అనుకున్నట్టు డబ్బు గలవాడు కాదు. అందినంత వరకు అప్పులు చేసి హై క్లాస్గా ఖర్చు పెడుతూ ఉంటాడు. నా సూట్లు సైజు చేయించుకుని తొడుక్కుంటూ డబ్బున్న వాడిలో ఫోజులు పెడతాడు. వాడి ఫోజులు ఎవరికి అన్యాయం చేయనంత వరకు నాకేం బాధ లేదు. కానీ చూస్తూ చూస్తూ జీవితం మీద అన్ని ఆశలు నమ్మకాలు ఏర్పరచుకున్న నీలాంటి వాళ్ళు బోల్తా పడుతుంటే నేను ఊరుకోలేక చెప్తున్నా సరోజ. చిట్టిబాబు మీద నాకేం ద్వేషం కానీ అసూయ కానీ లేవు. సరోజ స్తబ్దురాలుగా కూర్చుండిపోయింది. మనసంతా చేదు పదార్థం నమిలినట్టుగా ఉంది. చిట్టిబాబు అలా మోసం చేసే మనిషా? ఇది నిజమా? లేక చంద్రన్ తామిద్దరిని వేరు చేయాలని ఆడుతున్న నాటకమా? అతన్ని చూస్తే అలాంటి మనిషిలా లేడు. ఏమో, ఏది నిజమో ఎలా తెలుస్తుంది? చంద్రం హెచ్చరికతో నిద్రపట్టం సరోజ ఏమైతే అదయిందని సాహసం చేసి సరాసరి చిట్టిబాబు స్వంత ఊరు వెళ్ళింది. సరోజ వెళ్ళేసరికి మొండిగోడలు ప్రహరీగా ఉన్న పెంకుటింటి ముందు మహంకాళి పెద్ద పేడకుప్ప ముందు కూర్చుని పిడకలు చేస్తోంది. ఆ ఇల్లు అవతారం చూసేసరికి సరోజకి నీరసం వచ్చింది. చిట్టిబాబు గారి ఇల్లు ఇదేనా అని అడిగింది. చిట్టిబాబు గారా? మహంకాళి ఆశ్చర్యపోతూ సరోజని ఎగాదిగా చూసింది. అవును, నేను ఆయన స్నేహితురాల్ని. ఓ నువ్వా? మహంకాళి ఆనందంగా లేచి వచ్చింది. రామ్మా రా అంటూ ఆదరంగా ఆహ్వానించింది. నువ్వెవరు? ఇంట్లో పని మనిషివా? మహంకాళి అవతారం అక్షరాల అలాగే ఉంది. ఏమమ్మోయ్, ఏం మాట్లాడుతున్నావు? పీడ చేసిన వాళ్ళంతా పని మనుషులైపోతారా ఏమిటి? ఏదో గొడ్డు గోదా ఉన్నాయి కాబట్టి పిడకలు చేసుకుంటున్నా తప్ప. తప్పేం లేదు, క్షమించండి. చిట్టుబాబు మీకేమవుతారు? నా కొడుకమ్మా. నా పేరు మహంకాళి గారు. ఓ అయితే వస్తా. సరోజ గిరుక్కున తిరిగి వెళ్ళబోయింది. అయ్యయ్యో, కాబోయే కోడలివి ఇలా వచ్చి అలా వెళ్ళడం ఏమిటి చోద్యం? రారా, లోపలికి రా. మహంకాళి అడ్డంగా వచ్చి నిల్చుంది. నేను కాబోయే కోడలినని ఎవరు చెప్పారు మీకు? ఇంకెవరు? మా చిట్టే. లోపలికి రా. సరోజ గత్యంతరం లేనిదానిగా బలవంతం మీద లోపలికి పోయింది. ఇంట్లో ఏ మూల చూసినా ఏ కాస్త ఐశ్వర్య చిహ్నం కూడా కనిపించలేదు. మహంకాళి కుర్చీ వేసి అందులో సరోజను బలవంతంగా కూర్చోబెడుతూ, ఏమిటలా చూస్తావు? ఇల్లా? ఏదో పెద్ద పెద్ద మేడల్లో ఉంటారు. మా కొంప నచ్చుతుందా తల్లి? నేను పెద్ద పెద్ద మేడల్లో ఉంటానని ఎవరు చెప్పారు మీకు? ఏం సోద్యంగా మాట్లాడుతున్నావు? మీ నాన్న లక్షాధికారి అయినప్పుడు మేడల్లో ఉండక పూరిపాకలో ఉంటావా? అయినా ఇదేం సోద్యం? ఒక్క పిల్లవి కదా, నీ ఇష్టం వచ్చిన పిల్లాడికి ఇచ్చి చేయక అదేం అహంకారం? మా నాన్న లక్షాధికారి కాదు. ఏమన్నావు? మా నాన్న లక్షాధికారి కాదు. నేను డబ్బున్న అమ్మాయిని అసలే కాదు. ఒక మామూలు గుమస్తా కూతుర్ని. ఏమిటి? అవును, నేను చాలా సామాన్యురాల్ని. అయితే ముందా కుర్చీ మించిలే, గర్జించింది మహంకాళి. ఏమిటిది? ఏమిటా? లక్షాధికారి కూతురునని నా కొడుకును వల్లో వేసుకుంటావుటే? వల్లో వేసుకుంది నేను కాదు, నీ కొడుకు. డబ్బున్న వాడినని చెప్పి నన్ను మోసం చేశాడు. ఒట్టి నీచుడు. ఏమిటే పేలుతున్నావు? నా కొడుకు నీచుడా? మాటలు జాగ్రత్తగా రాని. ఏం చేస్తావేం? అయితే డబ్బు ఉందో లేదో చూసుకుని పోదామని మా వాడికి తెలియకుండా వచ్చామన్నమాట. ఓసి మాయలాడి, నీ కులుకులాటలో పడే గదే వాడు అన్నిసార్లు పరీక్ష తప్పింది. నోర్మయ్య. ఏమన్నావు? మహంకాళి సరోజ జుట్టు పట్టుకుంది. వదులు వదులు ముందు, లేకపోతే మొహం బద్దలవుతుంది. క్షణంసేపు ఇద్దరూ పెనుగులాడారు. సరోజ విదిలించుకోబోయింది. సరోజ చేతిలో బ్యాగ్ పెట్టి మహంకాళి ముక్కు మీద బలంగా 1కి 2 సార్లు కొట్టింది. అమ్మో కెవ్వు మన మహంకాళి సరోజని వదిలేసి 2 చేతులతో ముక్కు మూసుకుంది. సరోజ చెరచెరా వెళ్ళిపోయింది. అమ్మో అమ్మో, రకతం రకతం, రాక్షసి, నా ముక్కు బద్దలు కొట్టిందిరోయ్ దేవుడోయ్. మహంకాళి రాగం లంఘించుకుంది. చిట్టిబాబు గదిలో చంద్రన్ కూర్చొని ఉన్నాడు. చిట్టి చంద్రాన్ని గడ్డం పుచ్చుకుని బతిమలాడుతున్నాడు. ఒరే బాబు, 4 రోజులు కాస్త కారు ఎరువివ్వరా? కొనేశానని చెప్పి సరోజను ఒప్పించి ఆ 3 ముళ్ళు వేసేస్తాను. మా తండ్రివి కదరా. పోరా ఈడియట్. నా డబ్బుతో నువ్వెంతైనా సుఖపడు, నేను కాదనను. కానీ అమాయకురాలైన ఒక ఆడపిల్లను మోసం చేశావంటే నేను ఊరుకోను. ఆ పాప నాకు చుట్టుకుంటుంది. అయినా చిట్టి, ఎందుకురా ఈ అబద్ధాలు? సరోజకి ఉన్న విషయం చెప్పేస్తే సరిపోలా? అమ్మో, ఇంకేమైనా ఉందా? నా మొహం బద్దలు కొట్టి నా చెవులు కోసి మెళ్ళో తగిలించదు. అందుకని ఈ అబద్ధంతో ఎన్ని రోజులు బ్రతుకుతావురా? పెళ్ళయ్యే వరకు. ఒరేయ్,
ఎంత అదృష్టం చేస్తే సరోజ లాంటి మనిషి భారీగా దొరుకుతుందిరా. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. లక్షాధికారినని ఒక చిన్న అబద్ధం ఆడి నా పెళ్ళి నేను చేసుకుంటున్నాను. ఇందులో తప్పే ఉందిరా? ఏముందా? నన్ను అడుగు చెప్తాను. ఇద్దరూ ఉలిక్కిపడి తిరిగి చూశారు. గది గుమ్మంలో సరోజ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో అపర కాళికాదేవిలా నిలబడింది. సరోజ. చంద్రం చప్పున లేచి ఎదురుగా వెళ్ళాడు. సరోజ అగ్నివర్షం కురిపిస్తున్న చూపులతో చిట్టిబాబుని చూస్తూ అంది. ఇలాంటి అరువు బ్రతుకు ఎరువు బ్రతుకుతోనే కదూ నన్ను మోసం చేశావు. నీకు పెళ్ళి కావాలి కదూ, నేను చేస్తారా? కాలి చెప్పు తీసింది. సరు. చంద్రం అడ్డు వచ్చాడు. మీరు అడ్డు లేవండి. ఈ నీచుడికి ద్రోహికి బుద్ధి చెప్తే గానీ నాకు శాంతి ఉండదు. సరోజ చేతిలో ఉన్న బ్యాగు చెప్పులు చిట్టిబాబు మీదకి బలంగా విసిరేసింది. నా మాట విని సరోజ, తొందరపడకు. ఏమిటి ఆవేశం? చంద్రం వారిస్తూ అన్నాడు. ఛీ, ఇంత దగాకోరు మోసగాడు అని కలలో కూడా అనుకోలేదు. మీరు నిజం చెప్పి నా కళ్ళు తెరిపించారు. లేకపోతే నా జీవితమే నాశనం అయ్యేది. సరోజకి ఒక్కసారిగా దుఃఖం ముందుచ్చుకు వచ్చింది. ఇదంతా నువ్వు చేసిన పనా? ఒరే మిత్రద్రోహి! చిట్టిబాబు చంద్రం మీదకి వచ్చాడు. చంద్రం ఒక్క విదిలింపుతో చిట్టిని అవతలకి నెట్టాడు. కళ్ళు ఎర్రజేస్తూ అన్నాడు. చిట్టి, జాగ్రత్త. ఒళ్ళు మర్చి ప్రవర్తించకు. నేను చేసింది మిత్రద్రోహం కాదు. నీకు మొదటి నుంచి సరోజకి నిజం చెప్పమని హెచ్చరిస్తూ ఉన్నాను. నువ్వు ఆ పని చేయవని తెలిసి తప్పనిసరిగా నేను చెప్పాల్సి వచ్చింది. సరు, నువ్వు చంద్రాన్ని నమ్మవద్దు. వాడికి మన మీద జెలసి. చిట్టిబాబు సరోజ వైపు తిరిగాడు. నోర్మే, నీ ముఖం నాకు చూపించకు. అది కాదు సరు, నేను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? చిట్టిబాబు నచ్చ చెప్పబోయాడు. నా ముందు నుంచి అవతలికి వెళ్తావా లేదా? సరోజ మళ్ళీ ఫ్లవర్ వాజ్ తీసుకుని చిట్టిబాబు వైపు వచ్చింది. చిట్టిబాబు రూమ్లో నుంచి వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర హతాశురాలైనట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తూ నిలబడింది సరోజ. చంద్రం వెనుకగా వచ్చాడు. సరు, ఏమిటి ఈ పిచ్చితనం? జీవితం నాశనం కానందుకు సంతోషించక, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నన్ను అపార్థం చేసుకోలేదు కదా? మిమ్మల్ని లేదు, మీరు దేవుళ్ళ లాంటి వారు. ఈ విషయం గురించి ఎక్కువగా బాధపడవుగా? సరోజ పడను అన్నట్టు తల అడ్డంగా తిప్పింది. కానీ కళ్ళలోంచి నీళ్లు ప్రవాహాల్లో వెలువడుతున్నాయి. సరు, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునే స్నేహితుడిని నేను ఉన్నానని మర్చిపోవద్దు. నువ్వు తెలివిగల దానివి, గడిసైన దానివని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వాటి వెనుక ఉన్న నీ నిర్మల హృదయం, అమాయకత్వం నాకు తెలుసు సరు. అది గుర్తించాను కాబట్టే నీకు అన్యాయం జరగకూడదనే భావంతోనే చిట్టి అన్నట్టుగా ఈ మిత్రద్రోహం చేశాను. నువ్వెప్పుడు కళకళలాడుతూ సుఖంగా సంతోషంగా ఉండాలని నా ఆశ, కోరిక. సరోజ చంద్రాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నంత ఆశ్చర్యంగా చూసింది. దీపావళి పండగ. ఇంట్లో కళకళలాడుతూ ఇద్దరు ఆడపిల్లల నవ్వులతో వేళాకోళాలతో పకపకలాడుతుంటే జగన్నాథం గారికి చూడముచ్చటగా ఉంది. సీతను చూసిన వారేమైనా ఆ అమ్మాయి పరాయి ఇంటి నుంచి వచ్చిన పిల్ల అని అనుకోరు. కొద్ది రోజుల్లో జగన్నాథం గారికి సీత పరాయి ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఈ బాధ్యతలన్నీ తనకు తప్పవు అనే ఆలోచన అప్పుడప్పుడు మనసులో కలుక్కుమనసాగింది. పండగ రోజున సీత చేసిన వంట ఎంతో రుచిగా ఉంది. చీకటి పడిన తర్వాత సీత, జయ మతాబులు కాలుస్తుంటే చంద్రం కూడా వచ్చి వారితో కలిశాడు. తన కోసం ఎవరో ఫ్రెండ్స్ వస్తే జయ యువతలకొచ్చింది. మిలమిల మెరుస్తున్న ఆ వెలుగు రవ్వల కాంతిలో కళకళలాడుతూ అమాయకంగా నిర్మలంగా ఉన్న సీత ముఖం తదేకంగా చూసి జగన్నాథం గారి హృదయం సీత పట్ల పితృవాత్సల్యంతో నిండిపోయింది. ఈ అమ్మాయి ఏ ఇంట్లో అడుగు పెడుతుందో వాళ్ళ అదృష్టవంతులు. సీత ఎక్కడ అడుగు పెడితే అక్కడ నవ్వులు పువ్వులు రాలుతూ ఉంటాయి. బాధ్యతారహితంగా తిరిగే చంద్రానికి సీత లాంటి భార్యనే తీసుకురావాలి. ఆయన ఈ మధ్య చాలా రోజుల నుంచి ఇదే ఆలోచిస్తున్నారు. సీతని తన ఇంటి కోడలుగా చేసుకుంటే బంధువులు మిత్రులు అంతగా హర్షించరేమోనన్న అనుమానం ఆయనకి లేకపోలేదు. కేవలం చంద్రం సుఖం, వాడి భవిష్యత్తే ముఖ్యం అనుకుంటే తాను ధైర్యం చేసి ఈ నిర్ణయానికి రావాలి. జగన్నాథం గారు ఆ మర్నాడు జయతో పాటు సీతకి మంచి చీర, ఒక నెక్లెసు, గాజులు తెప్పించారు. జయని పిలిచి సీతకి అవి ఇవ్వమని చెప్పారు. నాకా? ఇంత ఖరీదైనవి ఎందుకు? అమాయకంగా కంగారుగా జయ వైపు చూసింది సీత. ఇవి నీ విలువకు మించినవేమీ కాదమ్మా. చీర కట్టుకుని ఆ నగలు పెట్టుకుని రా అన్నారు జగన్నాథం. సీత అవి తీసుకుని వెళ్ళిపోయింది. జగన్నాథం మెల్లిగా కదిపాడు. జయ, సీతను గురించి నీ అభిప్రాయం ఏమిటి? చాలా మంచిది చిన్నాన్న. సీత అడుగుపెట్టిన ఇల్లు స్వర్గం అవుతుంది. మన ఆచారాలకి సంస్కృతికి సీత నిజంగా ప్రతిబింబంలా అనిపిస్తుంది చిన్నాన్న.
అవునమ్మా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మన ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలంటే సీత మన ఇంట్లోనే ఉండాలని అనిపిస్తుందమ్మా. అది ఎలా సాధ్యం చిన్నాన్న? పెళ్లి చేసి పరాయి ఇంటికి పంపాల్సిన పిల్ల. సీత వెళ్ళాల్సిన ఆ పరాయి ఇల్లే మన ఇల్లు ఎందుకు కాకూడదమ్మా? సీతని చంద్రానికి చేసుకుంటే. చిన్నాన్న, జయ తెల్లబోయినట్టు చూసింది. నేను బాగా ఆలోచించాను జయ. దారి తప్పిన వాడి జీవితం ఒక దారికి రావాలంటే సీత లాంటి శాంతం సహనం గల అమ్మాయే కావాలి. నాకు ఎలాగూ కట్నం కానుకల మీద ఆపేక్ష లేదని నీకు తెలుసు కదా. నా ఇంటికి కోడలుగా రాబోయే వ్యక్తి నిదానం ప్రధానంగా ఉండాలి. నేను కావాలనుకున్న అర్హతలన్నీ సీతలో ఉన్నాయి. ఇకపోతే అంతస్తుల భేదం అంటావా? రేపు సూర్యం ఏదైనా మంచి ఉద్యోగం చేస్తే వాళ్ళు మనతో సమంగా అవుతారు. ఏమంటావు? నీ ఉద్దేశం చాలా బాగానే ఉంది చిన్నాన్న. కానీ చంద్రం అన్నయ్య, సీతకి చదువు సంధ్యలు లేవని వాడు మాత్రం పెద్దగా చదివాడుమ్మా. ఎందుకు వచ్చిన చదువులమ్మా? సంస్కారం లోపించిన చదువులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చదువుకున్న వాళ్ళలో మాత్రం మూర్ఖులు లేరంటావా? నిజమే చిన్నాన్న. ఇందులో సీత రావడంతో ఇద్దరి ప్రసంగం ఆగిపోయింది. కొత్త చీర కట్టుకుని వచ్చిన సీత జగన్నాథం గారి పాదాలకి నమస్కరించింది. లేమ్మా లే, పసుపు కుంకుమలతో నిండే నూరేళ్ళు వర్ధిల్లు. ఇంతలో సూర్యం కూడా అక్కడికి వచ్చాడు. అతని చేతిలో చెల్లెల కోసం తెచ్చిన చీర ప్యాకెట్ ఉంది. జగన్నాథం గారు సూర్యాన్ని చూడగానే ఆనందంగా, రా నాయనా రా, నేనే నీకోసం చూస్తున్నాను. ఈ పండగ పూట నీకు మంచి వార్త వినిపించాలనుకుంటున్నాను అన్నాడు. ఏమిటండి అది? ఆసక్తిగా అడిగాడు సూర్యం. సూర్యం, నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లెల్ని మా ఇంటికి కోడలుగా చేసుకోవాలని ఉంది. సూర్యం, సీత ఇద్దరు తెల్లబోయినట్టు ఆయన వైపు చూశారు. జగన్నాథం తృప్తిగా అన్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన సంగతి అంతగా ఏం లేదు సూర్యం. మీ నాన్న నా కోసం చేసిన త్యాగానికి ఈ రూపంగా రుణం తీర్చుకోవాలని ఉంది. ఏమంటావు నువ్వు? నేనేమంటాను? మా పట్ల మీరు చూపుతున్న మంచితనం, ఆత్మీయత ఇంత హద్దులు లేనిదని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ అదృష్టం సీతది కాదు, నాది. దాని భవిష్యత్తు నా భవిష్యత్తుగా భావించుకుని చిన్నతనం అయినా పెద్ద బాధ్యత నెత్తిన వేసుకుని తల్లి తండ్రి నేనే అయ్యి నా కంటి పాపలా పెంచుకున్నాను. సూర్యం కళ్ళు చెమర్చాయి. ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, కానీ కట్నం ఇవ్వలేని నేను దానికి మంచి సంబంధం ఎలా తేగలనా అని. మీరు నిజంగా దైవ స్వరూపులు. సూర్యం హఠాత్తుగా వంగి ఆయన పాదాలు కళ్ళకి అద్దుకున్నాడు. సీత అప్పటికే సిగ్గుతో అక్కడి నుంచి పారిపోయింది. కొద్దిసేపైన తర్వాత సీత అన్నగారు తెచ్చిన చీరను విప్పి చూస్తోంది. అక్కడే ఉన్న జయ ఆ చీరను లాక్కొని చూసి, అమ్మో, చీరల సెలక్షన్ మీ అన్నయ్యకి బాగా తెలిసే. ఈ చీర చాలా బాగుంది అంది. నీకంతగా బాగుంటే నువ్వే తీసుకో జయ అంది సీత అమాయకంగా. అమ్మో, చెల్లెల కోసం తెచ్చిన చీరని నేను తీసుకుంటే? సీత జయ నోరు చేత్తో మూసేస్తూ, మా అన్నయ్య చాలా మంచివాడు, ఏం అలా అనుకోడు జయ. నువ్వు కాదనుకు, తీసుకోవాలి ఒట్టు అంది. జయ ఆ చీర తీసుకోవడానికి అట్టే అభ్యంతరం పెట్టలేదు. సాయంత్రం జయ ఆ చీర కట్టుకుని ముస్తాబయింది. సూర్యం తను తెచ్చిన చీర జయ కట్టుకోవటం చూసి ఆశ్చర్యపోయి చెల్లెల్ని పక్కకు పిలిచి అడిగాడు. ఆ చీర జయకు చాలా నచ్చింది అన్నయ్య, అందుకని నేనే ఇచ్చాను అంది సీత. సాయంత్రం జగన్నాథం ఫ్యాక్టరీలో మిఠాయిలు పంచిపెట్టడానికి వెళ్ళాడు. చంద్రం ఇంటిలో లేడు. సీత వంట ఇంట్లో పనిలో ఉంది. జయ సూర్యం కూర్చుని ఉన్న చోటుకొచ్చింది. సూర్యం చదువుకుంటున్నాడు. ఏమండో ఈ పోలీస్ ఆఫీసర్ గారు, ఈ చీర నాకెలా ఉంది అంది. చీర బాగానే ఉంది అన్నాడు సూర్యం. అంటే మీ ఉద్దేశం నేను కట్టుకుంటే బాగాలేదనా? మీరు కట్టుకుంటే బాగానే ఉంది, కానీ మీ అంతస్తుకు తగినట్టుగా లేదు, పేదగా సాదగా ఉంది. ఎన్నడూ పట్టులు, సిల్కులు, ఫారిన్ నైలాన్లు కట్టే మీకు నిజం చెప్పాలంటే ఎరువు తెచ్చుకునో ఎవరినో బలవంతంగా అడిగి లాక్కునో కట్టుకున్నట్టుగా ఉంది. ఏమోనబ్బా, ఆ ఖరీదులు వెలలు నాకు తెలియవు. నాకు నచ్చింది కట్టుకున్నాను అంతే. సూర్యం మళ్ళీ చేతిలో ఉన్న పుస్తకంలోకి చూడడం ప్రారంభించాడు. మీరెంత కృతజ్ఞులు, కోపంగా అంది. నేనా? ఉలిక్కి పడుతూ అన్నాడు. మీరు తెచ్చిన చీర కట్టుకున్నాను కదా, కనీసం నాకు థ్యాంక్స్ అయినా చెప్పారా మీరు? నేనా? కాకపోతే నేనంటారా? మా డాడీ 400 రూపాయలు తెచ్చి చీర తెచ్చిన గంట బతిలాడితే కానీ కట్టుకోను నేను. మీరు తెచ్చిన చీరని మీరు అడగకుండానే కట్టుకున్నాను. ఓ, అయితే థ్యాంక్స్. బాగానే చెప్పారులేండి. ఏడ్చి విందు చేసుకున్నట్టుగా ఉంది. సూర్యం చేతిలోంచి పుస్తకం మూసేసి పక్కన పెట్టాడు. జయ అనునయంగా పిలిచాడు. చెప్పండి, ఏమిటది? త్వరగా వెళ్ళిపోవాలన్నట్టుగా వెనక్కి తిరుగుతూ అంది.
నన్ను ఎందుకు ఇలా కవ్విస్తున్నావు? నన్ను ఇలా ఆటలు పట్టించడం నీకు న్యాయమేనా? బాగుంది. ఇప్పుడు అసలు నేనేమన్నాను? మెరుపులు కురిపిస్తున్న కళ్ళతో గదిలోంచి పారిపోయింది. జయ వెళ్ళిన వైపే చూస్తూ చాలాసేపు పరధ్యానంలో ఆలోచిస్తూ కూర్చున్న సూర్యం నిట్టూర్పు విడిచి మళ్ళీ పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. ఈసారి అక్కడ అక్షరాలకు బదులు జయ ముఖమే కనిపించసాగింది. తనను ఆట పట్టిస్తున్న జయ చిలిపితనం వెనక ఇంకేదో ఉన్నట్టు, అది అతి సన్నిహితంగా, స్నేహపూర్వకంగా సాన్నిహిత్యాన్ని ఇద్దరి మధ్య దగ్గర చేయాలని చూస్తున్నట్టు అతని మనసుకు ఏదో మధురమైన అనుభూతి అందుతోంది. ఇంతవరకు 4వ భాగం అయ్యిందండి. వీళ్ళ మధ్య చదువులు అయిపోయి ఒక్కొక్కళ్ళ వివాహ వ్యవస్థ నడుస్తోంది. ఎంతవరకు ఎవరెవరికి పెళ్ళిళ్ళు అవుతాయో చూద్దాం ఇంకో భాగంలో. థ్యాంక్ యూ.